వన్డే క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, భవిష్యత్తులో ద్వైపాక్షిక వన్డే సిరీస్లు కనుమరుగయ్యే ముప్పుందని దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన ఈటీపీఎల్ రోటర్డామ్ డాకర్స్ ఫ్రాంచైజీ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టీ20 క్రికెట్ వస్తుందని భావించినప్పుడు టెస్టు క్రికెట్పై ప్రభావం పడుతుంది అనుకున్నప్పటికీ అలా జరగలేదని అన్నారు. అయితే మారుతున్న కాలానికి తగినట్లుగా కొత్త ప్రేక్షకులు వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. టీ20 లేదా వన్డే ప్రపంచ కప్లలో ఆడడం ఎంతో ఉత్తేజకరమైన అవకాశమని, అందుకే 50 ఓవర్ల ప్రపంచ కప్కు ఎప్పటికీ ఆదరణ తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక వన్డే సిరీస్ల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిపోవచ్చని, ప్రపంచ కప్ లేకుండా క్రికెట్ను ఊహించడం మాత్రం కష్టమని జాంటీ రోడ్స్ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరగనున్న వన్డే ప్రపంచ కప్కు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తూ ఉండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో 1995 రగ్బీ ప్రపంచ కప్, 2007 టీ20 ప్రపంచ కప్, 2010 ఫుట్బాల్ ప్రపంచ కప్లకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన ఘనత తమ దేశానిదని గుర్తు చేశారు. దక్షిణాఫ్రికాకు వచ్చే ప్రతి క్రికెట్ అభిమాని ఇక్కడి వాతావరణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీని కూడా గెలవలేదని, తమ దేశంలో జరిగే ఈ మెగా టోర్నమెంట్లోనైనా ఆ లోటును తీర్చుకుని తొలిసారిగా పరిమిత ఓవర్ల ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడుతామని రోడ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.